హైదరాబాద్ సర్కిల్లో మొత్తం పెట్రోల్ బంకులు ఏడుకోయినా పెట్రోల్ దొరుకుతలేదు అని చెప్పి పెట్రోల్ బంకుల కాడికి పోయి చూస్తే నో స్టాక్ బోర్డులను చూసి ఈ జనాలంతా అగుడైపోయి ఒకరు చూసి ఒకరు అగుడైపోయి మొత్తం నెగిటివిటీ స్ప్రెడ్ చేసి పెట్రోల్ దొరకలేదు, క్రూడ్ ఆయిల్ ఇండియాకి రావట్లేదు అని చెప్పి నెగిటివిటీ స్ప్రెడ్ చేసి మొత్తం ఇదంతా అబద్ధం అని చెప్పి, ఇది రాంగ్ అని చెప్పి మన గవర్నమెంట్ అయితే ఒక నోటీస్ అయితే జారీ చేసింది. అది మన పెట్రోల్ డీజిల్ ఇవైతే స్టేబుల్గానే ఉన్నాయి, కొరత లేదు, అందరికి అందుబాటులోనే ఉన్నాయి, అందరికి సరిపోయేటంతనే ఉన్నాయి అని చెప్పి మన గవర్నమెంట్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసింది. ఇంకోటి ఏంటంటే ఇదివరకు పెట్రోల్ బంక్ వాళ్ళు ఏం చేశారు వాళ్ళ అంటే ఖాతా పెట్టి వీళ్ళు పెట్రోల్ డీజిల్ తెచ్చుకునే వాళ్ళంట. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు మాకు ఫుల్ పేమెంట్ ఇస్తేనే మీకు పెట్రోల్ పంపిస్తాం బంకుకి అని చెప్పి వాళ్ళు అన్నారంట. పైసలు ఉన్న వాళ్ళు తెచ్చుకున్నారు, పైసలు లేని వాళ్ళు నో స్టాక్ బోర్డులు అని చెప్పి పెట్రోల్ బంకులు బంద్ చేశారు. దాన్ని చూసి మన జనాలంతా అగుడైపోయారు. ఎక్కడో దేశాలు కొట్లాడుతున్నాయి, వార్ జరుగుతుందని చెప్పి అది నడుస్తుంది. కానీ మనకు ఇండియాకి క్రూడ్ ఆయిల్ ఇచ్చే దేశాలు మాత్రము చాలా ఉన్నాయి. ఒకటి రెండు దేశాలు కొట్లాడితే మనకు ఇండియాకి క్రూడ్ ఆయిల్ ఆగిపోవడానికి సంబంధం ఏం లేదు. క్రూడ్ ఆయిల్ వస్తూనే ఉంటుందంట, కంటైనర్లు అదేంటి షిప్లలో వస్తూనే ఉంటుందంట. దీనికి అందరూ ప్యానిక్ అయిపోయి అందరూ ఎగబడిపోయారు పెట్రోల్ బంక్ల కాడికి. మీకు పెట్రోల్ ఎంత అవసరం ఉందో, డీజిల్ ఎంత అవసరం ఉందో అంతే తెచ్చుకోండి. ఎక్స్ట్రా డబ్బాలు అవన్నీ తీసుకుపోయి అనవసరంగా తెచ్చుకోకండి. ఎందుకంటే నార్మల్గా 2 రోజులు అయితే మళ్ళీ ఎలాగో స్టేబుల్ అయిపోతుంది, అందరు నార్మల్ అయిపోతారు. అనవసరంగా ప్యానిక్ అవ్వకండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఎక్కడ అనవసరంగా పెట్రోల్ డీజిల్ ఖరాబ్ చేయకుండా, ఎక్కడ టూర్స్ కానీ అనవసరమైన తిరుగుడు, అనవసరమైన ప్లాన్స్ చేయకుండా ఇంటి దగ్గర ఉండడం బెటరు. ఇంకా అనవసరమైన ఖర్చులు తగ్గించడం బెటర్. ఇప్పుడు బయట ఈ సిచ్యువేషన్ బాగాలేదు, ఈ వార్ల వల్ల ఏం జరిగినా ధైర్యంగా ఉండాలని చెప్పి మన మోడీ సార్ అయితే చెప్పిండు. ప్రతిదానికి భయపడకండి. ఉంటాను. థ్యాంక్ యూ గైస్.